వీఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద టైమ్స్. మనమందరము కాలం యొక్క ఉత్పత్తులము అంటున్నారు శ్యామా భగవాన్. మీకు ఒక చిన్న కథను తెలియజేస్తాను. ఒకసారి ఇద్దరు రైతులు వాదలాడుకుంటూ ఉన్నారు. మొదటి రైతు రెండవ రైతు దగ్గర నుంచి ఒక భూమిని కొనుక్కున్నారు. మొదటి రైతు పొలం దున్నుతూ ఉన్నప్పుడు అతనికి ఒక బిందె దొరికింది. చూస్తే దాని నిండా నగలున్నాయి. రెండవ రైతు దగ్గరికి వచ్చి, నేను భూమిని మాత్రమే కొనుక్కున్నాను, ఈ లంకెల బిందెతో నాకు సంబంధం లేదు, నువ్వు తీసుకో అని ఇస్తాడు. అతను చెప్తాడు, పొలం అమ్మాను కాబట్టి దాంట్లో ఉన్నది కూడా నీకే చెందుతుంది, నువ్వే తీసుకో అంటారు. నీదంటే నీదని ఇద్దరూ పొట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వారు ఇద్దరూ శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి తమ గొడవను వివరిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు, చూసావా అర్జున అని చెప్తాడు. చెప్పి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రమ్మని చెప్తాడు. వారం రోజుల తర్వాత ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి ఇప్పుడు ఇద్దరు వాదలాడుకుంటూ ఉన్నారు, ఇద్దరు రైతులు కూడా, ఈ బిందె నాది నాది అని. శ్రీకృష్ణ పరమాత్ముడు అది చూసి చెప్తారు, వచ్చేసింది అని. అర్జునుడు అడుగుతాడు, ఏమిదని? అదే కలియుగము అని చెప్తారు. సమయము మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ లోపల స్వార్థం పెరిగిపోయింది. నాదంటే నాది అని వారిప్పుడు పొట్లాడుకుంటూ ఉన్నారు. ఈ టీచింగ్లో శ్రీ భగవాన్ మనకి చెప్తూ వస్తున్నారు, కాలము అనేది ఎలాగా వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అని. కాలం మారుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క సంస్కృతి, చుట్టూ నివసించే పరిస్థితులు అన్నీ కూడా మారిపోయి వ్యక్తి యొక్క గుర్తింపుని, నమ్మకాలని, వారు చేసే పనులని అన్నిటినీ మార్చేస్తూ ఉంటుంది. ఒకరితో ఒకరికి అనుబంధం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వారి సామాజిక స్థితులు, చారిత్రక స్థితులు పరిగణనలోకి రానే రావు. ఆ వ్యక్తి తన గురించి మటుకే ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచము ఎంతగా మారిపోతుందంటే మనసులో స్వార్థ చింతన తప్పిస్తే ఇంకొకటి అనేది వాళ్ళ లోపల కనిపించదు. ఇది ఈ సమయంలో మన లోపల జరుగుతుంది. శ్రీ భగవాన్ అంటూ ఉంటారు, మనుషులు ఒంటరిగా వాళ్ళు జీవించలేరు. మనుషులు సంఘజీవులు, అన్నిటితోని అందరితోని కలిసి ఉండాలి. అయితే వారి యొక్క ఆలోచన స్థితి కాలమాన పరిస్థితుల ప్రకారము మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము గమనించినట్లయితే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఒక 30-40 సంవత్సరాల క్రితము ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు, ఇంతగా మార్పులు మనము చూడలేదు. అయితే ఎప్పుడైతే కంప్యూటర్స్ ప్రవేశించాయో మనిషి యొక్క ఆలోచన మారుతూ వచ్చింది. ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయో అప్పుడు మరికొంత మారింది. ఎప్పుడైతే టచ్ ఫోన్లు వచ్చాయో మరింత మారింది. జీవించే విధానం మారింది, అలవాట్లు మారాయి, ఆలోచనలు మారాయి. మొదట్లో క్రెడిట్ కార్డులు వాడేవారు. కేవలం పెద్ద షాపుల వాళ్ళు, ధనవంతుల మట్టుకే దాన్ని వాడుతూ ఉండేవారు. ఇప్పుడు అందరూ వాడుతూ ఉన్నారు. మరింత టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూ ఉన్నారు.